హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి ఆదేశాలతో ముఖ్య విజ్ఞప్తి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ వార్షిక జీవన ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలను ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి తెలియజేసింది. ముఖ్యమైన తేదీలు మరియు విధానం. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్యలో మాత్రమే జీవన్ ప్రమాణ్ యాప్ పోర్టల్ ఆన్‌లైన్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు సర్క్యులర్ మెమో నంబర్ 13402125/2018 డేటెడ్ ఆన్ 20 డిసెంబర్ 2018 ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా అనుబంధ సర్క్యులర్‌ను జారీ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్షియల్ నంబర్ 021406004/2020 CDTA 11131573 నవంబర్ 15 డేటెడ్ ఆన్ నవంబర్ 15, 2024న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం కూడా త్వరలో ఉత్తర్వులైతే జారీ చేయవలసి ఉంది. తప్పనిసరి గమనిక. 2026-27 క్యాలెండర్ సంవత్సరానికి రాష్ట్రంలో గల సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరూ తప్పనిసరిగా వారి జీవన ధృవీకరణ పత్రాలను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు ఆఖరి లోపల అంటే ఫిబ్రవరి లాస్ట్ నెల లోపల మాత్రమే సమర్పించవలసి ఉందనే విషయాన్ని గమనించగలరు. అవగాహన కల్పన మరియు ప్రచారం. మన రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచీలు, తాలూకా లేదా మండల్ యూనిట్ వారి యొక్క పరిధిలో గల పెన్షనర్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం మరియు అవగాహన కల్పించవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రభుదాస్ గారు జిల్లా బ్రాంచ్ మరియు తాలూకా లేదా మండల యూనిట్ బాధ్యులకు రాష్ట్ర అసోసియేషన్ తరపున సూచించారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ మార్గాలు. అంటే లైఫ్ సర్టిఫికేట్‌ని ఏ విధంగా సబ్మిట్ చేయవచ్చు, ఎన్ని విధాలుగా అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు తమ సమీపంలో ఉన్న ట్రెజరీ కార్యాలయంలో గానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వారి పెన్షన్ కార్యాలయంలో గానీ, లేదా ఫేస్ యాప్ ద్వారా గానీ, తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా గానీ, ఇంటర్నెట్ సెంటర్‌లో గానీ, సో, ఈ విధాలలో మీరేదో ఒక మార్గం ద్వారా మీ యొక్క జీవన్ ప్రమాణ్ పత్రాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసింది అయితే ఉంటుంది. ముఖ్యమైన హెచ్చరిక. ముఖ్యంగా ఈ ఈ యొక్క జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాస్ గారు రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ పిలుపునివ్వడం జరిగింది. తొందరపడి ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో, అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ వలె ఈ యొక్క నవంబర్, డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నట్లయితే అవి చెల్లవండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. కావున వారు మరలా జనవరి మరియు ఫిబ్రవరి నెలలో తిరిగి సమర్పించవలసి ఉంటుందని మీరు మీ పెన్షనర్లకు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ ఏవీసీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల లోపు మాత్రమే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఈ విషయాన్ని పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు బాగా గుర్తుంచుకోవాలి. నవంబర్ మరియు డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ మాత్రమే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ పొరపాటున నవంబర్, డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే గనక అవి చెల్లుబాటు కావు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ తగు జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది.